హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గోవిద్య. సో ఈరోజు మనము రైల్వేస్లో అడిగినటువంటి రీజనింగ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేది డిస్కషన్ చేసుకోబోతున్నాము. సో ఎవరైనా సరే రైల్వే బ్యాచ్ కావచ్చు, లేదంటే ఎస్ఎస్సి బ్యాంక్స్కి దేనికైనా ప్రిపేర్ అయ్యే పని అయితే సో మన గోవిద్య యాప్ అనేది వచ్చేసి ప్లేస్టోర్లో అవైలబుల్గా ఉంది. ఓకేనా, వన్స్ ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఓకేనా, అన్ని కోర్సెస్ అవైలబుల్లో ఉంది. ఓకేనా, థ్యాంక్ యూ. సో అట్ ప్రజెంట్ వచ్చేసి రైల్వేలో చాలా జాబ్స్ పడ్డాయి. ప్రీవియస్ ఇయర్లో అడిగినటువంటి క్వశ్చన్స్ అనేది కొన్ని డిస్కషన్ చేద్దాం. ఓకే, ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఈ క్వశ్చన్ ఓకేనా, చెర్రీ, మ్యాంగో, ఫ్రూట్ అని ఇవ్వడం జరిగింది. ఓకేనా, మనం ఆల్ సమ్ నో అనేటటువంటి కాన్సెప్ట్ నేర్చుకున్నాం కదా. సో అయితే ఇక్కడ చెర్రీ అనేటటువంటిది ఒక ఫ్రూట్, వన్ ఆఫ్ ది ఫ్రూట్, అండ్ దెన్ మ్యాంగో అనేటటువంటిది వన్ ఆఫ్ ది ఫ్రూట్. సో క్లియర్గా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇది ఫ్రూట్ అని తీసుకున్నట్లయితే ఓకేనా, ఇవి రెండు ఇండివిజువల్ టైప్ ఆఫ్ ఫ్రూట్స్ కదా. సో ఇక్కడేమో చెర్రీ, ఇక్కడేమో ఓకేనా మ్యాంగో రావడం జరుగుతుంది. సో ఈ టైప్ ఆఫ్ డయాగ్రామ్ ఎక్కడైతే ఉందో అదే మన ఆన్సర్ రావడం జరుగుతుంది. సో ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్? ఒకసారి చూసినట్లయితే నెక్స్ట్ క్వశ్చన్, సో పాట్, సిల్వర్, జ్యువెలరీ అని ఇచ్చారు. అవునా, అయితే ఒకసారి మనకు తెలుసండి ఓకేనా, సిల్వర్ టైప్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ సిల్వర్ తీసుకుందాము. ఓకేనా, సిల్వర్కి పాట్కి ఉన్నటువంటి రిలేషన్. ఓకేనా, సో కొన్ని పాట్స్ సిల్వర్తో కూడా తయారు చేయడం జరుగుతుంది. ఓకేనా, ఇదైతే క్లియర్. నెక్స్ట్ ఓకేనా, పాట్ అండ్ జ్యువెలరీకి దర్ ఈస్ నో రిలేషన్ బిట్వీన్ పాట్ అండ్ జ్యువెలరీ. అవునా, ఇవి రెండింటికి అయితే రిలేషన్ లేదు. ఓకేనా, రెండు ఇండివిజువల్ టైప్స్ అనమాట. సో పాట్, సిల్వర్కి అయితే రిలేషన్ మనం ఇక్కడ డ్రా చేయడం జరిగింది. నెక్స్ట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి, సిల్వర్ అండ్ జ్యువెలరీ అబ్జర్వ్ చేసినట్లయితే సో కొన్ని జ్యువెలరీస్ సిల్వర్తో కూడా తయారు చేయడం జరుగుతుంది. అంటే క్లియర్గా మనకు అర్థమవుతుంది. అవునా, సో అంటే క్లియర్గా అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే సో పాట్ సిల్వర్కి సమ్ రిలేషన్ రావడం జరిగింది. అవునా, నెక్స్ట్ పాట్ జ్యువెలరీకి నో, దర్ ఈస్ నో కనెక్షన్ బిట్వీన్ పాట్ అండ్ జ్యువెలరీ. కానీ సిల్వర్కి జ్యువెలరీకి సమ్ జ్యువెలరీస్ ఆర్ మేడ్ బై సిల్వర్. అవునా, అయితే సో సమ్ నో, లేదంటే ఎలాగైనా సరే ఈ 3 టైప్ కాంబినేషన్స్లో ఉన్నటువంటి డయాగ్రామే మన ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ డయాగ్రామ్ ఇక్కడ సమ్, ఇక్కడ కూడా సమ్, ఇవి రెండు నో కదా, దర్ ఈస్ నో లింక్ బిట్వీన్ ఏ అండ్ బి. సో క్లియర్గా మనకు అర్థమవుతుంది, ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. రిమైనింగ్ మీరు చూసినట్లయితే ఇక్కడ ఆల్ రావడం జరుగుతుంది, ఆల్ ఏఆర్సి, ఆల్ బిఆర్సి. ఇక్కడ మనకు ఆల్ అనేటటువంటి లింక్ రావడం జరిగిందా? లేదు. సో ఇది ఎలిమినేట్. ఇక్కడ సమ్ రావడం జరిగింది, కానీ ఇక్కడ దర్ ఈస్ నో కనెక్షన్ బిట్వీన్ ఓకేనా ఏబిసి అంటున్నారు. అవునా, ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఓన్లీ 1, ఇక్కడ ఆల్ రావడం జరిగింది. సో మన కంక్లూషన్ మనకి ఇచ్చినటువంటి సో వర్డింగ్స్కి ఇక్కడ సమ్ రావచ్చు, లేదంటే నో అనేటటువంటి వర్డ్ రావడానికి పాసిబిలిటీ ఉంది. కానీ ఇక్కడ ఆల్ ప్రొవైడ్ చేశారు కాబట్టి ఆప్షన్ డి కూడా ఎలిమినేట్. సో ఈ విధంగా మీరు ఆప్షన్ ఎలిమినేషన్ ద్వారా కూడా చేయొచ్చు. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇంగ్లీష్, చైనీస్, ఫ్రెంచ్ అని ఇచ్చారు. అవునా, అయితే ఇవి రెండు ఏంటి, ఇంగ్లీష్ అనేది వన్ ఆఫ్ ది లాంగ్వేజ్, ఓకేనా, చైనీస్ లాంగ్వేజ్, ఓకేనా, ఫ్రెంచ్ లాంగ్వేజ్. సో 3 టైప్స్ కూడా లాంగ్వేజెస్ కాదనట్లేదు. కాకపోతే ఇక్కడ లాంగ్వేజ్ అనేటటువంటి వర్డ్ మనకు ప్రొవైడ్ చేస్తుంటే లాంగ్వేజ్ ఇన్సైడ్లో ప్రతి ఒక్క డిఫరెంట్ టైప్ ఆఫ్ లాంగ్వేజ్ రావడానికి ఛాన్స్ వస్తుంది. కానీ ఇక్కడ ఓన్లీ 3 వర్డ్సే ఇచ్చారు. ఆ వర్డ్స్ కూడా 3 లాంగ్వేజ్కి సంబంధించింది. సో 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్ కాబట్టి దర్ ఈస్ నో కనెక్షన్ బిట్వీన్ ఈచ్ వన్. అంటే ఓకేనా, సో నో. సో ఈ లింక్ అంటే ఏ కనెక్షన్ లేకుండా సో ఇండివిజువల్గా ఉన్నటువంటిది మన ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. ఆప్షన్ ఏ అబ్జర్వ్ చేసినట్లయితే సో ప్రతి ఒక్కటి ఇండివిజువల్గా మనకు ప్రొవైడ్ చేశారు. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఫ్లవర్, ఫ్రూట్, లీవ్స్. ఓకేనా, అంటే ఏంటి, లీవ్స్ అంటే ఆకులు, ఫ్రూట్ అంటే పండ్లు. అవునా, సో ఫ్లవర్స్ అంటే సో పువ్వులు అన్నమాట. క్లియరా? సో అయితే 3 సో చెట్టుకి సో కాసేటటువంటి సో థింగ్స్ అన్నమాట. సో 3 డిఫరెంట్ థింగ్స్ కాబట్టి ఇవి కూడా ఇండివిజువల్గా రావడం జరుగుతుంది. ఓకేనా, దాని మీనింగ్స్ తెలిసి సో ఏ డయాగ్రామ్ సో మోస్ట్ ప్రాబబుల్ ఓకేనా దాని కన్వర్షన్కి సో క్లియర్గా మ్యాచ్ అవుతుందో దాన్ని మాత్రం మనం చెక్ చేసుకుంటే సరిపోతుంది. క్లియర్? సో టైగర్, బఫెలో అనిమల్స్ అంటున్నారు. ఓకేనా, టైగర్ ఈస్ వన్ టైప్ ఆఫ్ అనిమల్, బఫెలో కూడా వన్ టైప్ ఆఫ్ అనిమల్, కానీ 2 డిఫరెంట్ టైప్స్. ఓకేనా, సో వేరు జాతులు అన్నమాట. అవునా, సో అనిమల్స్లో 2 టైప్స్, టైగర్ అండ్ బఫెలో. సో ఈ టైప్ ఆఫ్ డయాగ్రామే మన ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఒకసారి గుర్తుపెట్టుకోండి మీరు కూడా, సో ఈ టైప్ ఆఫ్ మోడల్స్ ఇవి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కాబట్టి ఇవి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. అంటే సేమ్ మోడల్ రిపీట్ అవుతుంది. సో కాబట్టి మీరు కూడా ప్రతి ఒక్క క్వశ్చన్ నాతో పాటు ప్యారలల్గా సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా, ఇక్కడ ఒకసారి చూడండి, ఒక ఇండోర్ గేమ్స్, చెస్, క్యారమ్ అన్నారు. ఓకేనా, ఇవి 2 చెస్, క్యారమ్ 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమ్స్, కాకపోతే 2 ఇండోర్ గేమ్సే కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇవి మొత్తం ఇండోర్ గేమ్స్ అనుకుందాం. ఇండోర్ గేమ్స్ అయినట్లయితే ఒకటేమో చెస్, ఓకేనా, ఇంకోటేమో ఓకేనా క్యారమ్ అనుకుందాం. సో ఈ టైప్ ఆఫ్ డయాగ్రామ్ మన ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఈ టైప్ ఆఫ్ మోడల్లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఓకేనా అడగడం జరుగుతుంది. అంటే కొద్దిగా ఈ టైప్ ఆఫ్ మోడల్ క్వశ్చన్స్ చూసుకోండి. ఓకేనా, ఎలక్ట్రాన్, ప్రోటాన్, ఆటం అన్నారు. ఓకేనా, ఎలక్ట్రాన్ ఈజ్
వన్ పార్ట్ ఆఫ్ ఆటమ్, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మొత్తం ఆటమ్ అనుకున్నట్లయితే ఇక్కడేమో ఎలక్ట్రాన్, ఇక్కడేమో ప్రోటాన్, అవునా. సో ఈ టైప్ ఆఫ్ డయాగ్రామ్ చూడండి, ఈ మోడల్లోనే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. క్లియర్. సో గ్రేప్స్, పైనాపిల్, ఫ్రూట్. ఇక్కడ కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో గ్రేప్ ఈస్ వన్ టైప్ ఆఫ్ ఫ్రూట్, ఓకేనా. పైనాపిల్ కూడా ఫ్రూటే కదా. సో కానీ గ్రేప్స్ అండ్ పైనాపిల్స్ దర్ ఈస్ నో కనెక్షన్ బిట్వీన్, ఓకేనా, గ్రేప్స్ అండ్ పైనాపిల్, ఓకేనా. సో అంటే ఇక్కడ ఫ్రూట్ రావడం జరుగుతుంది, ఇక్కడ గ్రేప్స్, ఇక్కడ పైనాపిల్, అవునా. సో ఈ టైప్ ఆఫ్ డయాగ్రామ్ ఏదండి, ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఈ టైప్ ఆఫ్ డయాగ్రామే సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడగడం జరిగింది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో. కొద్దిగా హుషారుగా కొంచెం ఆలోచించి ఈ టైప్ ఆఫ్ కాదని చెక్ చేసుకొని సాల్వ్ చేయండి. సో టీవీ, కెమెరా అండ్ ట్రైన్. సో ఇక్కడ టీవీ, కెమెరా, ట్రైన్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మూడు అసలు డిఫరెంట్ థింగ్స్ కదా, అసలు ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా అడిగారు. సో అంటే మీనింగ్ ఏంటి, నో 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 ఉన్నటువంటి రిలేషన్ అనేది ఇక్కడ మనం కండక్ట్ తీసుకోవడం జరుగుతుంది. క్లియర్. సో బటన్, పెన్, షర్ట్ అన్నారు, అవునా. అయితే 1 by 1 చెక్ చేద్దాం. ఏబిసి, ఓకేనా. అయితే ఏ అండ్ బి, ఓకేనా. ఫస్ట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇది షర్ట్ అనుకుందాం. షర్ట్ ఇన్సైడ్ బటన్ ఉండడం జరుగుతుంది, అవునా కదా. అయితే పెన్ అనేది డిఫరెంట్ థింగ్, అవునా. పెన్కి షర్ట్ బటన్కి సంబంధం లేదు. సో ఈ టైప్ ఆఫ్ డయాగ్రామ్ ఎక్కడైతే ఉందో అదే మన ఆన్సర్ అవ్వడం జరుగుతుంది, ఓకేనా. సో సో ఇది బటన్, ఓకేనా. సి ప్లేస్లో ఏముంది, ఇది బటన్ అని రాస్తున్నానండి, ఓకేనా. బటన్, ఇక్కడ ఏంటి షర్ట్, ఇది డిఫరెంట్ థింగ్ ఏంటి, పెన్, ఓకేనా. ఏ ఆప్షన్లో ప్రొవైడ్ చేస్తారు, మనకి ఆప్షన్ సిలో ప్రొవైడ్ చేయడం జరిగింది. క్లియర్. సో అంటే దాని మీనింగ్స్ మనకు తెలియాలి. సో దానికి ఉన్నటువంటి లింక్స్ మనకు తెలిసినట్లయితే దాని ప్రకారం ఏ డయాగ్రామ్ అయితే ఒక ప్రాపర్గా వాళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి ఆప్షన్స్ ఒకసారి మనం చెక్ చేసుకొని సాల్వ్ చేయడమే. క్లియర్. చూద్దామండి, గార్లిక్, జింజర్, చిల్లీ, ఓకేనా. సో అంటే 3 కూడా ఇవన్నీ మన వంటకాల్లో వాడేటటువంటి వస్తువులు, ఓకేనా, నార్మల్గా థింగ్స్ అనమాట. సో 3 డిఫరెంటే కదా, ఓకేనా. సో కాబట్టి క్లియర్గా దర్ ఈస్ నో కనెక్షన్ బిట్వీన్, ఓకేనా, ఎనీ వన్, ఓకేనా. దేనికి కనెక్షన్ లేకుండా ఇండివిజువల్గా ఉన్నటువంటి టర్మ్స్ మన ఆన్సర్ అవ్వడం జరుగుతుంది, ఓకేనా. చూడగానే చాలా వరకు మనము స్పీడ్గా సాల్వ్ చేయడానికి ట్రై చేయండి, ఓకేనా. మోస్ట్ ప్రాబబుల్ అలానే ఇస్తారండి, అలానే మనకు ప్రొవైడ్ చేస్తారు. కాకపోతే కొన్ని మీనింగ్స్ మనకు తెలియాలి, కొన్ని వర్డ్స్ మనకి మీనింగ్స్ మనకు తెలియకుండా ఉండొచ్చు. అందుకే ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీరు చూడండి, ఓకేనా. మీ దగ్గర ఉన్నటువంటి రెఫరెన్సెస్ కూడా మంచిగా మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు అలవాటు అవ్వడం జరుగుతుంది, ఇంకేం లేదు, ఓకే. చూద్దాం, లివర్, హార్ట్ అండ్ పార్ట్స్, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ పార్ట్స్, అవయవాలు తీసుకుందాం. దాంట్లో లివర్ ఒకటి, హార్ట్ ఒకటి. సో 2 ఇండివిజువల్ పార్ట్స్ కదా. సో ఈ టైప్ ఆఫ్ డయాగ్రామ్ మన ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. ఎక్కడ ఉందండి, సో ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగారు, దయచేసి ఇది మాత్రం కొంచెం గమనించగలరు, ఓకేనా. ఒకసారి చూద్దాం, లెంత్, బ్రెడ్త్, యాంప్లిట్యూడ్, ఓకేనా. సో యాంప్లిట్యూడ్ యొక్క క్యారెక్టరిస్టిక్సే ఒకసారి చూద్దాం. లెంత్ ఈస్, ఓకేనా, వన్ టైప్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ యాంప్లిట్యూడ్, ఓకేనా. అంటే యాంప్లిట్యూడ్లో లెంత్ అనేటటువంటిది ఒక భాగమే, ఓకేనా. అంటే క్లియర్గా మనం చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మొత్తం నేను యాంప్లిట్యూడ్ లెక్క తీసుకుంటాను, ఓకేనా. ఇది మొత్తం యాంప్లిట్యూడ్, ఓకేనా. దీంట్లో 2 టైప్స్ ఏంటి, లెంత్ ఈజ్ వన్ క్యారెక్టరిస్టిక్, ఓకేనా. బ్రెడ్త్ కూడా అనదర్ క్యారెక్టరిస్టిక్, బట్ దర్ ఈస్ నో కనెక్షన్ బిట్వీన్ లెంత్ అండ్ బ్రెడ్త్, ఓకేనా. సో అయితే ఆ టైప్ ఆఫ్ డయాగ్రామ్ ఎక్కడుందండి, సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్. కంప్యూటర్, టేబుల్, ఎలక్ట్రానిక్ అని ప్రొవైడ్ చేశారు, అవునా. ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఎలక్ట్రానిక్, ఓకేనా, ఎలక్ట్రానిక్లోనే కదా కంప్యూటర్ రావడం జరుగుతుంది, అవునా. టేబుల్ విచ్ ఈస్ ఎ డిఫరెంట్ థింగ్, అవునా. టేబుల్ అనేది సెపరేట్. సో ఈ టైప్ ఆఫ్ డయాగ్రామే మన ఆన్సర్ అవ్వడం జరుగుతుంది, ఓకేనా. ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్, ఓకేనా. ఎందుకు, సో టేబుల్ని ఇక్కడ సెపరేట్ చేశారు. సో ఇన్సైడ్ ఉన్నటువంటిది ఏ మీన్స్ కంప్యూటర్ ఇన్సైడ్ ఉంటుంది. సో అవుట్ సైడ్ ఎలక్ట్రానిక్స్, ఓకేనా. సో క్లియర్. సో అంటే దాని మీనింగ్స్ తెలిస్తే మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఓకేనా. కాకపోతే ఎందుకు ఒక రిపీట్ అయినటువంటి మోడల్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అంటే, సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్సే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ఆర్బీలో, సో గ్రూప్ డి కావచ్చు, ఎన్టీపీసీ, ఏఎల్పీ, ప్రతి ఒక్క టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్స్లో అడగడం జరిగింది, ఓకేనా. సో ఈ విధంగా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసి అలవాటు అయిపోతుంది. మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా మనకి ఒరిజినల్ ఎగ్జామ్ రాస్తామనే ఫీలింగ్ ఉండదు. సో క్యాజువల్గా మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో ఆ పర్పస్ మీద క్లియర్. ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో వాక్, స్విమ్మింగ్, వర్కౌట్, ఓకేనా. సో మనకు తెలిసినటువంటి వర్కౌట్స్ ఏంటంటే, నార్మల్గా వర్కౌట్స్ చూసినట్లయితే, సో వాకింగ్ ఈజ్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ వర్కౌట్ అండ్ స్విమ్మింగ్ ఈజ్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ వర్కౌట్. కానీ ఇవి 2 డిఫరెంట్ థింగ్స్ కదా, వాకింగ్ అండ్ స్విమ్మింగ్. సో కాబట్టి వర్కౌట్లో, ఓకేనా, వాకింగ్ ఒకటి,
స్విమ్మింగ్ ఒకటి. సో ఇవి రెండు 2 టైప్స్, ఓకేనా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్, ఓకేనా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్కౌట్స్ అనమాట. సో ఈ టైప్ ఆఫ్ డయాగ్రామ్ ఎక్కడ ఉందో అదే మన ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. సో వర్కౌట్ 3లో ప్రొవైడ్ చేశారు. సో 1 and 2 తీసుకోవడం జరిగింది. సో క్లియర్గా మనకు అర్థమవుతుంది ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్. బెల్, వాటర్, బ్రాస్, ఓకేనా. సో బెల్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. బెల్, ఓకేనా. బెల్ అనేటటువంటిది ఖచ్చితంగా బ్రాస్, ఓకేనా, అనేటటువంటి మెటీరియల్తో మనకి తయారు చేయడం జరుగుతుంది, అవునా. నెక్స్ట్ వాటర్ అనేది సపరేట్ థింగ్. వాటర్ అనేది బెల్ అనేది బ్రాస్తో తయారు చేస్తారు. సో వాటర్ అనేది సపరేట్ థింగ్. సో ఈ టైప్ ఆఫ్ డయాగ్రామే మన ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. వాటర్ అనేది డెఫినెట్గా సపరేట్ థింగ్. సో సపరేట్ థింగ్ ఇక్కడైతే సమ్ ప్రొవైడ్ చేశారు, ఏ అండ్ బి, ఓకేనా, ఏ అండ్ బి సపరేట్ చేశారు, ఓకేనా, సి అనేది చేశారు. ఇక్కడ చూడండి బ్రాస్కి వాటర్కి లింక్ ఇచ్చారు, సి ఎలిమినేట్, ఓకేనా. ఇక్కడ చూడు ఆల్ ప్రొవైడ్ చేశారు, ఆల్ అన్ని చోట్ల రావడానికి పాసిబిలిటీ లేదు. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ నో కనెక్షన్ అన్నారు, ఖచ్చితంగా కనెక్షన్ అనేది ఉంది. సో క్లియర్గా మనకు అర్థమవుతుంది ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఎందుకంటే ఇక్కడ ఏ అనేది అంటే బెల్, ఓకే, ఇది మొత్తం దేంతో తయారు చేస్తారండి, సితో తయారు చేస్తారు. సి మీన్స్ ఏంటి, బ్రాస్తో తయారు చేయడం జరుగుతుంది. వాటర్ అనేది సెపరేట్ థింగ్ కాబట్టి ఓకేనా సెపరేట్గా రాసుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, ఓకేనా. లెటర్, కోట్, క్లాక్. సో క్లియర్గా మనకు అర్థమవుతుంది ఒకదానికి ఒకటి ఏమన్నా సంబంధం ఉందా. కోట్ షూట్ అంటున్నారు, లేదంటే క్లాక్ గడియారం అంటున్నారు, లెటర్ అంటున్నారు, ఓకేనా. ఒకదానికి ఒకటి సంబంధం లేదు. సో క్లియర్గా మనకు అర్థమవుతుంది ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇట్లాంటి దానికి మనకి ఎక్స్ప్లెనేషన్ ఏం అవసరం లేదు. సో చూడగానే దాని మీనింగ్స్ మనకి తెలిసినట్లయితే ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సో ఏం ప్రొవైడ్ చేశారు, ఉమెన్స్, మదర్స్, సిస్టర్స్ అనేది మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది, అవునా. అయితే ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఖచ్చితంగా ఉమెన్స్లోకి మదర్స్ అండ్ సిస్టర్స్ మొత్తం మంది వస్తారు, అవునా. సో టోటల్గా ఇదైతే ఉమెన్స్ తీసుకుందామండి, ఓకేనా. దీంట్లో మొత్తం మంది మదర్సు ఖచ్చితంగా ఉమెన్సే, అదేవిధంగా మొత్తం మంది సిస్టర్స్ ఉమెన్సే. కాకపోతే ఇందులో కొంతమంది మదర్స్ సో సిస్టర్స్ అవ్వడానికి కూడా పాసిబిలిటీ ఉంది. సో ఈ టైప్ ఆఫ్ డయాగ్రామ్ ఎక్కడైతే ఉందో అదే మన ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. సో క్లియర్గా మనకు అర్థమవుతుంది ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి, వెజిటేబుల్స్, క్యాప్సికమ్, బీన్స్, ఓకేనా. వెజిటేబుల్స్, ఓకేనా, క్యాప్సికమ్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ వెజిటేబుల్ అండ్ బీన్స్ ఈజ్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ వెజిటేబుల్. అంటే మనము పూర్తిగా ఇక్కడ మనం వెజిటేబుల్ తీసుకున్నట్లయితే ఇక్కడేమో మనకి క్యాప్సికమ్ రావడం జరుగుతుంది, ఇక్కడేమో బీన్స్ రావడం జరుగుతుంది. కానీ ఇవి రెండు 2 డిఫరెంట్ టైప్స్ కాబట్టి దర్ ఇస్ నో కనెక్షన్ బిట్వీన్ క్యాప్సికమ్ అండ్ బీన్స్, ఓకేనా. సో ఈ టైప్ ఆఫ్ డయాగ్రామ్ ఎక్కడ ఉంది, ఇక్కడైతే కనెక్షన్ లేదు కాబట్టి దీనికి నో అనేటటువంటిది రావడం జరిగింది, క్యాప్సికమ్కి బీన్స్కి. సో ఈ టైప్ ఆఫ్ డయాగ్రామ్ ఎక్కడ ఉంది, ఆప్షన్ ఏలో ప్రొవైడ్ చేయడం జరిగింది. క్లియర్. ఆంఫిబియన్స్, టార్టాయిస్, ర్యాబిట్, ఓకేనా. ఆంఫిబియన్స్ అంటే సో నీటిలోను, సో భూమి మీద బతికేటువంటి జంతువులు. ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఆంఫిబియన్స్, సో టార్టాయిస్ అంటున్నారు. సో ఆంఫిబియన్స్, ర్యాబిట్ అనేది సో వాటర్లో జీవించలేదు, ఓకేనా, భూమిపైన జీవించగల జీవి, అవునా. అయితే ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఆంఫిబియన్స్ ఇది తీసుకుందాము. ఆంఫిబియన్స్ అంటే దాంట్లో ఏమొస్తుంది, టార్టాయిస్ వస్తుంది. ర్యాబిట్ అనేది డిఫరెంట్ థింగ్, ఓకేనా. ర్యాబిట్ అనేది డిఫరెంట్ థింగ్, ఓకేనా. అది భూమి మీద మాత్రమే జీవించగల ఓకేనా జంతువు. కానీ ఇక్కడ చూసినట్లయితే టార్టాయిస్ అనేది భూమిలోను, ఓకేనా, నీటిలోను జీవించగల జీవి అనమాట. అయితే ఈ టైప్ ఆఫ్ డయాగ్రామ్ ఎక్కడ ప్రొవైడ్ చేస్తారు అదే మన ఆన్సర్. సో క్లియర్గా తెలుస్తుంది ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్. సో ఇక్కడ ఏమవుతుంది ఒకసారి చెప్పండి, ఇదేమో ర్యాబిట్ అవుతుంది, ఓకేనా. ఇన్సైడ్ ఏమో ఇది టార్టాయిస్, ఇది ఆంఫిబియన్ అవుతుంది. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, బస్, కార్, బైసైకిల్, ఓకేనా. 3 డిఫరెంట్ థింగ్సే కదా, బస్ డిఫరెంట్, కార్ డిఫరెంట్, బైసైకిల్ డిఫరెంట్. సో క్లియర్గా అర్థమైపోతుంది ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చూడగానే మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చండి, ఓకేనా. ఎర్త్, జూపిటర్, సోలార్ సిస్టమ్, అవునా. సోలార్ సిస్టమ్ అంటే సౌర కుటుంబంలో గల గ్రహాలు ఏంటి, ఎర్త్ వన్ ఆఫ్ ది ప్లానెట్, ఓకేనా. జూపిటర్ ఆల్సో వన్ ఆఫ్ ది ప్లానెట్, బట్ దర్ ఈస్ నో కనెక్షన్ బిట్వీన్ ఎర్త్ అండ్ జూపిటర్, ఓకేనా. సోలార్ సిస్టంలో ఒకటేమో ఎర్త్, ఇంకొకటేమో జూపిటర్. నేను ఆల్రెడీ చెప్పాను ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మాక్సిమం అడగడం జరిగింది, ఓకేనా. సో ఈ టైప్ ఆఫ్ డయాగ్రామ్ ఎక్కడ ప్రొవైడ్ చేస్తారు అదే మన ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. సో మీరు కూడా నాతో పాటు ప్యారలల్గా సాల్వ్ చేసుకుంటూ రండి. నెక్స్ట్ చూడండి, సన్, జూపిటర్, సోలార్ సిస్టమ్ సేమ్ మోడల్, ఓకేనా. సోలార్ సిస్టంలో సన్, జూపిటర్, ఓకేనా, 2 సౌర కుటుంబంలో ఉండడం జరుగుతుంది, ఓకేనా. సోలార్ సిస్టంలో ఒకటేమో సన్ తీసుకుందాము, ఓకేనా, ఇంకోటి ఏం తీసుకుందామండి, ఇంకోటేమో జూపిటర్ తీసుకుందాము, ఓకేనా. ఈ టైప్ ఆఫ్ డయాగ్రామ్ ఎక్కడండి, ఆప్షన్ ఏలో ఉండడం జరిగింది, ఓకేనా. ఇక్కడ చూడు కొద్ది కనెక్షన్ ఇచ్చారు, సో ఏదైనా కనెక్షన్ ఉండకూడదు దేనికండి, సన్ అండ్ జూపిటర్కి దర్ ఈస్ నో కనెక్షన్ బిట్వీన్ సన్ అండ్ జూపిటర్. క్లియర్. వుడ్, టేబుల్, డోర్, అవునా. సో అయితే ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ వుడ్ మనం ఇక్కడ తీసుకున్నట్లయితే, ఓకేనా, కొన్ని టేబుల్స్ వుడ్తో తయారు చేయడానికి పాసిబిలిటీ ఉంది, అవునా. ఓకే, కొన్ని డోర్స్ అది కూడా వుడ్తో తయారు చేయడానికి పాసిబిలిటీ ఉంది. సో ఈ టైప్ ఆఫ్ డయాగ్రామ్ మన ఆన్సర్ అవడం జరుగుతుంది, ఓకేనా. క్లియర్. బట్ దర్ ఈస్ నో కనెక్షన్ బిట్వీన్, ఓకేనా, టేబుల్ వేరు,
డోర్ వేరు. సో ఈ టైప్ ఆఫ్ డయాగ్రామే మన ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. ఎక్కడండి? ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్? సో అంటే మనకు తెలియాలి, ఓకేనా? సో దాని మీనింగ్స్ తెలియాలి, దాన్ని దేని ద్వారా తయారు చేస్తారనేది తెలియాలి. కొన్ని బేసిక్ కామన్ సెన్స్ పాయింట్స్ కూడా ఇక్కడ ఇంక్లూడ్ అవ్వడం జరుగుతుందండి. సో వెన్ డయాగ్రామ్స్ సార్ ఈజీ టాపిక్, ఓకేనా? క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయను మనకి ఈజీగా అలవాటు అయిపోతుంది. ఓకే, ఇక్కడ చూద్దాం బ్యాట్, ఓకేనా? హాకీ స్టిక్, వుడ్, ఓకేనా? సో క్లియర్గా మనకు అర్థమవుతుంది, ఓకేనా? ఇక్కడ ఒకసారి చూడండి, బ్యాట్, క్రికెట్ బ్యాట్, ఓకేనా? హాకీ స్టిక్, రెండు డిఫరెంట్ థింగ్స్ అన్నమాట. ప్రతి ఒక్క గేమ్ ది డిఫరెంట్, కాకపోతే రెండు వుడ్తో తయారు చేయడానికి పాసిబిలిటీ ఉంది. ఇక్కడ చూడు, ఇక్కడేమో ప్రొవైడ్ చేసింది 3 ప్రొవైడ్ చేశారు. ఇక్కడ డయాగ్రామ్ చూడు ఓన్లీ 2 ఉన్నాయి, ఓకేనా? కాకపోతే ఇక్కడ చూడు దర్ ఈస్ నో కనెక్షన్, కానీ కొన్ని వుడ్తో తయారు చేయడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ అన్ని బ్యాట్లు వుడ్తోనే తయారు చేస్తారు, అన్ని హాకీ స్టిక్స్ అంటున్నారు. సో ఇక్కడ మనకి పాసిబిలిటీ లేదు. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఆప్షన్ సి మన ఆన్సర్ అవడం జరుగుతుంది. ఎలాగనో చెప్తాను, ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ వుడ్ తీసుకుందాము, ఓకేనా? వుడ్తో తయారు చేస్తారు, ఓకేనా? బ్యాట్ అండ్ హాకీ స్టిక్, కానీ రెండు వేరు గేమ్స్, ఓకేనా? ఒకటేమో బ్యాట్, ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ అనుకుందాం, ఇంకోటి ఏంటి హాకీ స్టిక్. సో రెండు డిఫరెంట్ థింగ్స్ కాబట్టి ఆప్షన్ సి అనేది మన ఆన్సర్ అవ్వడం జరిగింది. అంటే అన్ని బ్యాట్స్ వుడ్తోనే తయారు చేస్తారు, అన్ని హాకీ స్టిక్స్ కూడా వుడ్తోనే తయారు చేయడం జరుగుతుంది, కానీ దర్ ఈస్ నో కనెక్షన్ బిట్వీన్ బ్యాట్ అండ్ హాకీ స్టిక్. క్లియర్? కాపర్, మెటల్, క్రిప్టాన్, ఓకేనా? మెటల్స్ అంటున్నారు, ఓకేనా? మెటల్ అంటే ఏంటంటే లోహం కదా. ఒకసారి చూద్దాం, మెటల్ తీసుకుందాము. కాపర్ అనేది వన్ టైప్ ఆఫ్ మెటల్, అవునా? రాగి, అవునా? ఇక్కడ ఒకసారి చూడండి, కాపర్. బట్ క్రిప్టాన్ అనేది ఏంటి? అది ఒక వాయువు, ఓకేనా? గ్యాస్, అవునా? సో క్రిప్టాన్ అనేది సెపరేట్, ఓకేనా? దర్ ఈస్ నో కనెక్షన్ బిట్వీన్ మెటల్ అండ్ క్రిప్టాన్, ఓకేనా? అయితే ఈ టైప్ ఆఫ్ డయాగ్రామ్ ఎక్కడైతే ప్రొవైడ్ చేస్తారో అదే మన ఆన్సర్ అవడం జరుగుతుంది. ఆప్షన్ బి. అంటే ఇక్కడ ఏం తీసుకోవాలండి, ఇదేమో క్రిప్టాన్ అవుతుంది, బికాస్ క్రిప్టాన్ ఈజ్ ఎ గ్యాసియస్, ఓకేనా? గ్యాస్ అనమాట. ఇక్కడ చూసినట్లయితే ఇది మెటల్, ఓకేనా? ఇదేమవుతుందంటే ఇన్సైడ్ కాపర్, ఓకేనా? ఆల్ కాపర్స్ ఆర్ మెటల్స్. సో కాబట్టి ఆప్షన్ బి అనేది మన ఆన్సర్ అవడం జరుగుతుంది. మీరు కూడా నాతో పాటు ప్యారల్గా సాల్వ్ చేసుకుంటూ రండి. సో డ్రెస్సెస్, ఫార్మల్, క్యాజువల్, ఓకేనా? సో టోటల్గా మనం డ్రెస్సెస్ తీసుకుందామండి, డ్రెస్సెస్, ఓకేనా? సో డ్రెస్సెస్లో ఉన్నటువంటి టైప్స్ ఏంటి? ఒకటేమో ఫార్మల్స్ కూడా డ్రెస్సెస్, వన్ టైప్ ఆఫ్ డ్రెస్సెస్, క్యాజువల్ డ్రెస్సెస్ అంటాం, కరెక్టా? సో కానీ ఇవి రెండు డిఫరెన్స్, ఓకే? ఫార్మల్స్, క్యాజువల్స్. సో ఈ టైప్ ఆఫ్ డయాగ్రామ్ ఎక్కడ ప్రొవైడ్ చేస్తారు అదే మన ఆన్సర్. సో 1 దగ్గర ఉంది, ఇదే మన ఆన్సర్ అవుతుంది. కాకపోతే ఇది ఫస్ట్ చాయిస్. సో ఫస్ట్ చాయిస్ ఏ ఆప్షన్లో ప్రొవైడ్ చేశారు? సో ఆప్షన్ ఏలో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇది కూడా చెక్ చేసుకోవాలండి, కొన్ని ప్రొవైడ్ చేసి ఇందులో ఏది అది ఏ ఆప్షన్లో ఉందని చెక్ చేసుకోవాలి. ఆ టైప్ ఆఫ్ మోడల్స్ కూడా అడుగుతారు, ఓకేనా? ఓకేనా? మ్యూజిషియన్, పోయిట్, ఆర్టిస్ట్, ఓకేనా? ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఆర్టిస్ట్ తీసుకుందామండి. ఆర్టిస్ట్ అంటే మ్యూజిషియన్ వన్ టైప్ ఆఫ్ ఆర్టిస్ట్, ఓకేనా? పోయిట్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ ఆర్టిస్ట్. సో ఈ టైప్ ఆఫ్ డయాగ్రామ్ ఎక్కడ ఉంది? సో చూడండి, ఆప్షన్ ఏలో ఉండడం జరిగింది. సో ఇద్దరు ఆర్టిస్టులే, కళాకారులే, అవునా? సో మ్యూజిషియన్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ ఆర్టిస్ట్, ఓకేనా? పోయిట్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ ఆర్టిస్ట్ కాబట్టి సో ఈ టైప్ ఆఫ్ డయాగ్రామ్ అనేది మనం తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ మౌంటైన్, సిటీ, పేపర్, ఓకేనా? మౌంటైన్ అంటే, సిటీ అంటే, పేపర్, ఒకదానికి ఒకటి ఏమైనా సంబంధం ఉందా? సో ఏం సంబంధం అయితే మనకు కనబడట్లేదు. సో దర్ ఈస్ నో కనెక్షన్ బిట్వీన్ మౌంటైన్ అండ్ సిటీ అండ్ పేపర్, ఓకేనా? సో కాబట్టి ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, పెన్, స్టేషనరీ, పెన్సిల్. సో క్లియర్గా మనకు తెలుసు, స్టేషనరీ మనం వాడేటటువంటి వస్తువులు, రాయడానికి, తుడపడానికి, నార్మల్గా చిన్న పిల్లలు నార్మల్గా స్టేషనరీ థింగ్స్ అండి మనకు తెలుసు. సో స్టేషనరీ అయితే సో పెన్, పేపర్ రెండు, సారీ పెన్ అండ్ పెన్సిల్, ఇవి రెండు డిఫరెంట్ థింగ్స్ కదా. దర్ ఈస్ నో కనెక్షన్ బిట్వీన్ ఓకేనా? దర్ ఈస్ నో కనెక్షన్ బిట్వీన్ పెన్ అండ్ పెన్సిల్, కానీ ఇవి రెండు స్టేషనరీస్ కిందే వస్తాయి, అవునా? సో కాబట్టి ఈ టైప్ ఆఫ్ డయాగ్రామ్, ఓకేనా? ఆల్ పెన్స్ ఆర్ స్టేషనరీస్, ఆల్ పెన్సిల్స్ ఆర్ స్టేషనరీస్, నో పెన్ ఈస్ పెన్సిల్, లేదా నో పెన్సిల్ ఈస్ పెన్, ఓకేనా? సో కాబట్టి ఈ టైప్ ఆఫ్ డయాగ్రామ్ మన ఆన్సర్ అవడం జరుగుతుంది. సో క్లియర్గా మనకు అర్థమవుతుంది, ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్, ఓకేనా? వాటర్, మౌంటైన్, డ్యామ్, ఓకేనా? సో అయితే ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో వాటర్ అంటున్నారు, సో మౌంటైన్ కొండలు అంటారు, లేదా డ్యామ్ అంటున్నారు, ఓకేనా? సో ఒకదానికి ఒకటి ఇక్కడ ఎటువంటి సంబంధం లేదు, ఓకేనా? సో క్లియర్గా మనకు తెలుస్తుంది, ఓకేనా? వాటర్ ఈస్ ఎ సెపరేట్ థింగ్, ఓకేనా? మౌంటైన్ ఈస్ ఎ సెపరేట్ థింగ్, సో డ్యామ్ ఈస్ ఎ సెపరేట్ థింగ్. సో ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్, ఓకేనా? సింగింగ్, డ్యాన్స్, ఆర్ట్, ఓకేనా? ఇవి రెండు ఆర్టే కదా. సో ఆర్ట్ తీసుకుందామండి, ఆర్ట్. సింగింగ్ ఈజ్ ఆల్సో ఆర్ట్ యాజ్ వెల్ యాజ్ డ్యాన్స్ ఈజ్ ఆల్సో ఆర్ట్, బట్ దర్ ఈస్ నో కనెక్షన్ బిట్వీన్ సింగింగ్ అండ్ డాన్స్. సో ఏ ఆప్షన్ అవుతుందండి? సో ఒకసారి అబ్జర్వ్ చేస్తే సి అంటే ఆర్ట్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు, ఏ అంటే సింగింగ్, డాన్స్. సో ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్? టైగర్, ఫాక్స్, అనిమల్. సో క్లియర్గా మనకు అర్థమవుతుంది, నేను ఆల్రెడీ చెప్పాను ఈ టైప్ ఆఫ్ మోడల్స్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఓకేనా? సో అనిమల్స్ అంటే అన్ని అనిమల్స్, ఆల్ టైగర్స్ ఆర్ అనిమల్స్, ఆల్ ఫాక్స్ ఆర్ అనిమల్స్, బట్ దేర్ ఈస్ నో కనెక్షన్ బిట్వీన్ ఒక టైగర్ అండ్ ఫాక్స్, అవునా? అది వేరు ఇది వేరు జంతువు, అవునా? సో కాబట్టి దర్ ఈస్ నో కనెక్షన్ బిట్వీన్ టైగర్ అండ్ ఫాక్స్, బట్ ఆల్ టైగర్స్ ఆర్ అనిమల్స్, ఆల్ ఫాక్స్ ఆర్ అనిమల్స్, కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఒకసారి చెక్ చేయండి, సి అని ప్రొవైడ్ అంటే అనిమల్స్,
సో ఇదేమో టైగర్స్, ఇదేమో ఫాక్స్. సో దర్ ఈస్ నో కనెక్షన్. సో క్లియర్. సో పెన్, గన్, డస్టర్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. పెన్కి, గన్కి, డస్టర్కి ఓకే ఏమైనా సంబంధం ఉందా? సో ఏం సంబంధం లేదు. సో క్లియర్గా మనకు అర్థమవుతుంది దర్ ఈస్ నో కనెక్షన్ బిట్వీన్ పెన్, గన్, డస్టర్. సో ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్. ఫ్రాగ్, క్యాట్, డాగ్ ఓకేనా. సో ఇవన్నీ సో ప్రాణులు అయి ఉండొచ్చు ఓకేనా, ఇవన్నీ జీవాలు అయి ఉండొచ్చు, కానీ ఇవన్నీ డిఫరెంట్ థింగ్స్ కదా ఓకేనా. ఫ్రాగ్, కప్ప, క్యాట్ వచ్చేసి పిల్లి, డాగ్, కుక్క. సో ప్రతి ఒక్కటి డిఫరెంట్ అంటున్నారు. సో అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఓకేనా యానిమల్స్ కావచ్చు, సో జీవి కావచ్చు. సో అన్ని డిఫరెంట్ కాబట్టి దర్ ఈస్ నో కనెక్షన్ బిట్వీన్ ఓకేనా ఫ్రాగ్ అండ్ క్యాట్. దర్ ఈస్ నో కనెక్షన్ బిట్వీన్ క్యాట్ అండ్ డాగ్ యాజ్ వెల్ యాజ్ డాగ్ అండ్ ఫ్రాగ్. సో కాబట్టి అన్ని డిఫరెంట్ థింగ్స్ కాబట్టి కనెక్షన్ లేనటువంటి వెన్ డయాగ్రామే మన ఆన్సర్ అవ్వడం జరుగుతుంది, విచ్ ఈస్ ఆప్షన్ ఏ ఓకేనా. నెక్స్ట్ ఏమంటున్నారు? క్లాత్, పాట్, టేబుల్ ఓకేనా. క్లాత్ గుడ్డ ఓకేనా, పాట్ కుండ, సో టేబుల్ ఓకేనా. సో దర్ ఈస్ నో కనెక్షన్. ఒకదానికి ఒకటి ఏమైనా సంబంధం ఉందో? సేమ్ సంబంధం లేదు. సో దర్ ఈస్ నో కనెక్షన్ బిట్వీన్ త్రీ థింగ్స్ ఓకేనా, క్లాత్, పాట్ అండ్ టేబుల్ ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడు, స్టూడెంట్ ఆఫ్ సైన్స్ అని ప్రొవైడ్ చేశారు. స్టూడెంట్స్ ఆఫ్ సైన్స్, స్టూడెంట్స్ ఆఫ్ ఆర్ట్ ఓకేనా, మేల్ అంటున్నారు. ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఏ డయాగ్రామ్ సెట్ అవుతుంది? ఆల్ మేల్స్ ఆర్ ఓకేనా స్టూడెంట్స్ ఆఫ్ ఆర్ట్స్. ఇది రావడానికి అన్ని ఆల్ రావడానికి పాసిబిలిటీ లేదు. ఒకసారి చూద్దాం. స్టూడెంట్స్ ఒకసారి మనం ఇండివిజువల్గా చెక్ చేసి డయాగ్రామ్ వైజ్ వెళ్ళిపోదాం, అది బెటర్. ఇప్పుడు ఇట్లా అన్ని క్వశ్చన్స్ ఇలానే సాల్వ్ చేయాలని కాదు, సిచ్యువేషన్ తగినట్టు మార్చుకోవచ్చు. ఫస్ట్ వన్కి సెకండ్ వన్కి ఒకసారి చెక్ చేద్దామండి ఏమొచ్చిందో రిలేషన్ ఓకేనా. స్టూడెంట్స్ ఆఫ్ సైన్స్, స్టూడెంట్స్ ఆఫ్ ఆర్ట్ ఎలా అవుతారు? పాసిబిలిటీ లేదు. సో నో ఖచ్చితంగా ఉండాలి ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఏమంటున్నారు? ఓకేనా స్టూడెంట్స్ ఆఫ్ సైన్స్కి దాని తర్వాత మేల్స్కి ట్రై చేద్దాం ఓకేనా. సమ్ మేల్స్ స్టూడెంట్స్ ఆఫ్ సైన్స్ అవ్వచ్చు కదా, సో పాసిబుల్ ఉంది, సమ్ రావడానికి పాసిబిలిటీ ఉంది. నెక్స్ట్ కొన్ని స్టూడెంట్స్ ఆఫ్ ఆర్ట్స్ కూడా మేల్ అవడానికి పాసిబిలిటీ ఉంది. సమ్ మేల్స్ ఆర్ స్టూడెంట్స్ ఆఫ్ ఆర్ట్ అవడానికి పాసిబిలిటీ ఉంది. సో ఎస్ అన్నటువంటిది మన ఆన్సర్. ఇక్కడేమో అన్ని ఆల్ ప్రొవైడ్ చేస్తారు. ఎలిమినేట్ ఇక్కడ ఒకసారి చూసినట్లయితే ఇక్కడ ఆల్ ఉంది ఓకేనా. ఆల్ అంటే తెలుసు కదా, ఆల్ అనేటటువంటి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇక్కడ ఆల్ ప్రొవైడ్ చేస్తారు. ఎలిమినేట్ ఇక్కడ కూడా ఆల్ ఉంది. ఆల్ ఉంటే ఎలిమినేట్. ఆల్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ అనుకుందాం, బి అనుకుందాం, సి అనుకుందాం. ఆల్ ఏఆర్సి. ఇక్కడ కూడా ఏబిసి తీసుకున్నట్లయితే ఏబిసి తీసుకుంటాం, ఆల్ ఏఆర్సి. కానీ ఇక్కడ ఒకసారి ఆప్షన్ డి ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే క్లియర్గా మనకు అర్థమైపోతుంది. సో ఆన్సర్ ఏమవుతుందండి? ఆప్షన్ డి క్లియర్. ఎందుకంటే ఇక్కడ ఒకసారి చూడండి, దర్ ఈస్ నో కనెక్షన్ బిట్వీన్ ఇప్పుడు ఏ బి సి అనుకుంటాను ఫర్ ఎగ్జాంపుల్ ఓకేనా. సమ్ ఏఆర్బి ఒక సమ్ రావడం జరిగింది. నెక్స్ట్ సమ్ బిఆర్సి సెకండ్ సమ్ రావడం కూడా జరిగింది. బట్ నో ఏ ఈస్ సి, ఏకి సికి కనెక్షన్ లేదు. సో నో కూడా రావడం జరిగింది. సో మరి ఏ ఏంటి, బి ఏంటి, సి ఏంటి ఒకసారి చూద్దాం ఓకేనా. సో ఏ అనేటటువంటిది ఏం తీసుకుందాము? స్టూడెంట్స్ ఆఫ్ సైన్స్ తీసుకుందాం. స్టూడెంట్స్ ఆఫ్ సైన్స్ ఓకేనా, ఇది స్టూడెంట్స్ ఆఫ్ సైన్స్. బి అనేటటువంటిది మేల్ తీసుకుందాం, మేల్ ఓకేనా. నెక్స్ట్ సి అనేటటువంటిది ఏం తీసుకుందాం అంటే స్టూడెంట్స్ ఆఫ్ ఆర్ట్ తీసుకుందాం. స్టూడెంట్స్ ఆఫ్ ఆర్ట్ తీసుకుందాం. క్లియర్. ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి, స్టూడెంట్స్ ఆఫ్ సైన్స్లో కొంతమంది మేల్స్ ఉండొచ్చు అవునా, స్టూడెంట్స్ ఆఫ్ ఆర్ట్స్లో కూడా కొంతమంది మేల్స్ ఉండొచ్చు. సో క్లియర్గా మనకు అర్థమవుతుంది. సో ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. లేదా జస్ట్ ఈ విధంగా లింక్ తీసుకొని సో ఈ టైప్ ఆఫ్ డయాగ్రామ్ ఎక్కడ ఉందో అదే కూడా మన ఆన్సర్ మనం క్లిక్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఓకేనా. అలా కూడా మీరు చూస్ చేసుకోండి ఓకేనా. ఒకసారి చూద్దాం. క్యాప్సికమ్, మ్యాట్, ర్యాట్ ఓకేనా. క్యాప్సికమ్ అంటే అదొక వెజిటేబుల్. సో మ్యాట్, ర్యాట్ ఓకేనా. ఒకదానికి ఒకటి ఏమైనా సంబంధం ఉందా? సంబంధం లేదు. సంబంధం లేనప్పుడు ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్. ఇక్కడ ఒకసారి చూడండి, అనిమల్, జీబ్రా, రైనోసర్స్ అంట ఓకేనా. రైనోసర్స్ కూడా వన్ టైప్ ఆఫ్ అనిమల్ అనమాట. రైనోసర్స్ వన్ టైప్ ఆఫ్ అనిమల్, జీబ్రా కూడా వన్ టైప్ ఆఫ్ అనిమల్. కానీ ఇవి రెండు డిఫరెంట్ థింగ్స్ అండి. దర్ ఈస్ నో కనెక్షన్ బిట్వీన్ జీబ్రా అండ్ అనిమల్. అంటే క్లియర్గా ఏమర్థమవుతుంది? ఆల్ జీబ్రాస్ ఆర్ అనిమల్సా, ఆల్ జీబ్రాస్ ఆర్ అనిమల్సా, ఆల్ రైనోసర్స్ ఆర్ అనిమల్సా, నో జీబ్రా ఈస్ రైనోసర్. సో ఆల్ నో ఉన్నటువంటిది మన ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడేమో సమ్ ప్రొవైడ్ చేస్తారు. ఒక్క సమ్ ఉన్న ఎలిమినేట్. ఇక్కడ చూడండి సమ్ ఉందా లేదా, సమ్ ఉంటే ఎలిమినేట్. ఇక్కడ చూడండి సమ్ ప్రొవైడ్ చేస్తారు, ఎలిమినేట్. ఇక్కడ చూడండి సమ్ ఉంది అవునా, సో ఎలిమినేట్. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడేంటి, ఇది ఏ అనుకుందాం, ఆల్ ఏ, ఆల్ రావడం జరిగింది. ఇది బి తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ కూడా ఆల్ బి, ఆల్ రావడం జరిగింది. బట్ నో ఏ ఈస్ బి, నో కూడా రావడం జరిగింది. సో క్లియర్గా ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇలా ఆప్షన్ ఎలిమినేషన్ ద్వారా కూడా చేయొచ్చు. కాకపోతే ఇవి ప్రాపర్గా రాసుకునే మెథడాలజీ మనకు తెలియాలి ఓకేనా. ట్రైన్, బస్, పబ్లిక్ ట్రాఫిక్ సిస్టమ్ ఓకేనా. ట్రైన్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ పబ్లిక్ ట్రాఫిక్ సిస్టమే, బస్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ పబ్లిక్ ట్రాఫిక్ సిస్టమే. బట్ నో ట్రైన్ ఈస్ బస్ ఓకేనా. ట్రైన్కి బస్కి
డిఫరెంట్, ఓకేనా. సో డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి, ఓకేనా. దర్ ఈస్ నో కనెక్షన్ బిట్వీన్ ట్రైన్ అండ్ బస్, కనెక్షన్ ఉండదు. సో క్లియర్గా ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది పబ్లిక్ ట్రాఫిక్ సిస్టమ్, పబ్లిక్ అనుకుంటాను. సో ఇది ట్రైన్, ఇది బస్. సో దర్ ఈస్ నో కనెక్షన్ బిట్వీన్ ట్రైన్ అండ్ బస్. సో క్లియర్గా మనకు అర్థమవుతుంది ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. అంటే ఇందాక చూసాం కదా, సో సేమ్ మోడల్ టైప్ అనమాట, ఓకేనా. సో ఈ టైప్లోనే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు అంటే చూసుకోండి, ఓకేనా. బుక్స్, టాయ్స్, పాట్. ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏమన్నా ఒకదానికి ఒకటి సంబంధం ఉందా? ఒకటేమో బుక్స్ అంటున్నారు, ఇంకోటేమో బొమ్మలు అంటున్నారు, ఇంకొకటేమో కుండ అంటున్నారు, ఒకదానికి ఒకటి సంబంధం లేదు. సో ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఒకదానికి ఒకటి సంబంధం లేనప్పుడు ఇంకా మనం ఫాస్ట్గా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే, ఓకేనా. మెటల్, గోల్డ్, ప్లాటినం, ఓకేనా. సో ఖచ్చితంగా గోల్డ్ ఈజ్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ ప్లాటినం, గోల్డ్ ఈజ్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ మెటల్, ప్లాటినం ఆల్సో వన్ టైప్ ఆఫ్ మెటల్. కానీ గోల్డ్ అండ్ ప్లాటినం దర్ ఈస్ నో కనెక్షన్, రెండు డిఫరెంట్ థింగ్సే. సో కాబట్టి ఇది మెటల్ అనుకుందాము. సో ఇక్కడేమో గోల్డ్, ఓకేనా, ఇక్కడేమో ప్లాటినం. సో రెండు డిఫరెంట్ థింగ్స్. ఈ టైప్ ఆఫ్ డయాగ్రామ్ ఎక్కడ ఉంది? సో ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్? ఓకే, ఇటాలియన్, స్పానిష్ లాంగ్వేజ్, ఓకేనా. లాంగ్వేజ్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది లాంగ్వేజ్లో ఏమేమి ఉంటాయండి? ఇటాలియన్ ఈజ్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ లాంగ్వేజ్, ఇటాలియన్, ఓకేనా. స్పానిష్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ లాంగ్వేజ్. బట్ ఇటాలియన్ అండ్ స్పానిష్ ఆర్ టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్. దర్ ఈస్ నో కనెక్షన్ బిట్వీన్ ఇటాలియన్ అండ్ స్పానిష్. దర్ ఈస్ నో కనెక్షన్ బిట్వీన్ ఇటాలియన్ అండ్ స్పానిష్. సో ఈ టైప్ ఆఫ్ డయాగ్రామ్ ఎక్కడ ఉంది? సో అదే మన ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. సో క్లియర్గా అర్థమవుతుంది ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్? సో సితార్, హార్ప్, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. సో సితార్ అనేది వన్ టైప్ ఆఫ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అండి. సితార్, హార్ప్ కూడా వన్ టైప్ ఆఫ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. బట్ సితార్ అండ్ హార్ప్ అనేటటువంటి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, ఓకేనా. సో కాబట్టి సో క్లియర్గా మనకు అర్థమవుతుంది ఇది మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అనుకుంటే ఇదేమో సితార్, ఇదేమో హార్ప్, ఓకేనా. టూ డిఫరెన్స్. సో ఈ టైప్ ఆఫ్ డయాగ్రామ్ మన ఆన్సర్ అవ్వడం జరుగుతుంది, ఓకేనా. మోస్ట్ ప్రాబబుల్ మీకు ఎగ్జామ్లో కూడా ఈ మోడల్ క్వశ్చన్స్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంది, ఓకేనా. మనం ఇప్పుడే ఈ క్లాసెస్లోనే వింటున్నాం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఈ మోడల్లోనే అడగడం జరిగిందంట, ఓకేనా. ఈగల్, బర్డ్, క్యాట్, ఓకేనా. ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే బర్డ్ అనుకుందాం. ఈగల్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ బర్డ్, కానీ క్యాట్ అనేది యానిమల్ కదా. సో క్యాట్ అనేది ఇక్కడ డిఫరెంట్. సో ఈ టైప్ ఆఫ్ డయాగ్రామ్ మన ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. క్లియర్గా తెలుస్తుంది ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. మీరు కూడా క్వశ్చన్ చూసిన వెంటనే సో పాస్ నొక్కి మీరు కూడా మంచిగా ప్యారల్గా నాతో పాటు సాల్వ్ చేసుకుంటూ రండి. తర్వాత చెక్ చేసుకోండి మనం చేసినటువంటి ఆన్సర్ రైటా కాదనేసి, ఓకేనా. లయన్, టైగర్, అనిమల్స్. సో క్లియర్గా తెలుసు ఆప్షన్ ఏ. ఎందుకు సార్ డైరెక్ట్గా ఆన్సర్ చేస్తున్నారు? సో ఈ టైప్ ఆఫ్ మోడల్ క్వశ్చన్స్ మనం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చేసామండి, ఓకేనా. సో ఇదేమో టోటల్ అనిమల్స్ అనుకుందాం, ఇదేమవుతుంది లయన్, ఇదేమో టైగర్, ఓకేనా. అనిమల్స్, లయన్, టైగర్. సో లయన్ అండ్ టైగర్ టూ డిఫరెంట్ అనిమల్స్ కాబట్టి దర్ ఈస్ నో కనెక్షన్ బిట్వీన్ లయన్ అండ్ టైగర్. క్లియర్? మెన్, ఫాదర్స్, డాక్టర్స్ అన్నారు. అయితే ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో క్లియర్గా సో అయితే ఆల్ ఫాదర్స్ తీసుకుందాం, ఇక్కడ ఫాదర్స్ తీసుకుందాం, ఓకేనా. ఆల్ ఫాదర్స్ ఆర్ డెఫినెట్గా మెన్సే కదా, దాంట్లో నో డౌట్. కాకపోతే డాక్టర్స్ అంటున్నారు, డాక్టర్స్ అప్పుడు మరి మనం ఇలా తీసుకుందామండి. అంటే మీనింగ్ ఏంటి? ఓకేనా, కొన్ని ఫాదర్స్ ఏమో డాక్టర్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంది, లేదా కొన్ని మెన్స్ కూడా డాక్టర్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో కాబట్టి కానీ ఖచ్చితంగా మనం చెప్పగలం ప్రతి ఒక్క ఫాదరు మెన్సే. సో కాబట్టి ఈ టైప్ ఆఫ్ డయాగ్రామ్ మన ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. ఐ థింక్ ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఒకసారి చెక్ చేయండి. సో ఏదవుతుందండి ఒకసారి చూద్దాం. ఇక్కడ ఫాదర్స్, అన్ని ఫాదర్స్ ఏమవుతారండి? డెఫినెట్గా మెన్స్ అవుతారు, అవునా. కాకపోతే దీంట్లో కొంతమంది డాక్టర్స్ ఫాదర్స్ అయి ఉండొచ్చు, కొంతమంది డాక్టర్స్ మెన్స్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది. కాబట్టి ఆప్షన్ బి అనేది అక్యురేట్గా మనకి ఇక్కడ సెట్ అవ్వడం జరుగుతుంది, ఓకేనా. సో రింగ్, జ్యువెలరీ, నెక్లెస్, రింగ్ ఆఫ్ డైమండ్స్ అంటున్నారు, ఓకేనా. రింగ్ ఆఫ్ డైమండ్స్ కొంచెం పక్కన పెడదాము, అది వన్ టైప్ ఆఫ్ రింగ్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 3 టైప్స్ గురించి మనం చూద్దాం, ఓకేనా. జ్యువెలరీ టైప్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇది జ్యువెలరీ అనుకుందాం, ఓకేనా. సో నగలు, దాంట్లో వన్ టైప్ ఏంటండి? వన్ టైప్ ఏమో రింగ్, ఆర్ అనుకుందాం. వన్ టైప్ ఏమో రింగ్, ఇంకొక టైప్ ఏంటి? నెక్లెస్, ఇంకో టైప్ ఏంటి? నెక్లెస్, అవునా. ఇవి రెండు 2 టైప్స్, ఓకేనా, డిఫరెంట్ టైప్స్ అనమాట, ఓకేనా, జ్యువెలరీస్లో. దీంట్లో రింగ్ ఆఫ్ డైమండ్స్ అంటే సో రింగ్లో వన్ టైప్ వచ్చేసి ఏంటండి? సో రింగ్ ఆఫ్ డైమండ్స్, అవునా. రింగ్ ఆఫ్ డైమండ్స్ అంటే ఇక్కడ షేడ్ కొడుతున్నానండి. సో ఈ విధంగా లైన్స్ కొట్టింది రింగ్ ఆఫ్ డైమండ్స్ అనుకుందాం, ఆర్డి అని రాస్తాను, రింగ్ ఆఫ్ డైమండ్స్, ఓకేనా. అయితే ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ డయాగ్రామ్ మన ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. సో క్లియర్గా తెలుస్తుంది ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్? సో ట్రక్, షిప్, గూడ్స్ అనమాట. అయితే ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. మీరు గూడ్స్ అనేటటువంటిది, ఓకేనా, కొన్ని ట్రక్స్లో ఖచ్చితంగా తీసుకొని పోతూ ఉంటారు, అవునా.
సో గూడ్స్ అనేటటువంటిది గూడ్స్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఏంటి? సో ట్రక్స్లోనే తీసుకొని పోతూ ఉంటారు, రోడ్ వేస్లోనే లేదా వాటర్ వేస్లోనే. వాటర్ వేస్ అంటే షిప్ ద్వారా, అవునా? షిప్ ద్వారా కూడా కొన్ని గూడ్స్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తుంటారు, అవునా? సో ఈ టైప్ ఆఫ్ డయాగ్రామ్ అనేది మన ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. బట్ దర్ ఈస్ నో కనెక్షన్ బిట్వీన్ ట్రక్ అండ్ షిప్. దర్ ఈస్ నో కనెక్షన్ బిట్వీన్ ట్రక్ అండ్ షిప్. సో ఈ టైప్ ఆఫ్ డయాగ్రామ్ ఏమవుతుందంటే, సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. సో మధ్యలో ఉన్నటువంటిది ఏమవుతుంది? గూడ్స్ అండి. ఇది ట్రక్ తీసుకుందాము, ఇది షిప్ తీసుకుందాము. అంటే మీనింగ్ ఏంటి? షిప్ ద్వారా కొన్ని గూడ్స్ అనేది ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది, ఓకేనా? ట్రక్స్ ద్వారా కూడా కొన్ని గూడ్స్ అనేది ట్రావెల్ చేస్తూ ఉంటారు, ఓకేనా? ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. సో కాబట్టి క్లియర్గా మనకు కాదు, బట్ ట్రక్ వేరు, షిప్ వేరు, ఓకేనా? సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. మదర్, చిల్డ్రన్, ఓకేనా? హ్యూమన్, ఫాదర్. ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఓకేనా? అంటే క్లియర్గా మనకు ఇక్కడ అన్ని ఆల్ ఇచ్చారండి, అన్ని హ్యూమన్స్, ఫాదర్స్, మదర్స్ అన్ని డిఫరెంట్, ఓకేనా? అన్ని మదర్స్ ఫాదర్స్ అవడానికి పాసిబిలిటీ లేదు, ఆల్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే హ్యూమన్ అని ప్రొవైడ్ చేశారు, అందరూ ఖచ్చితంగా హ్యూమన్సే, దాంట్లో అయితే నో డౌట్, అవునా? అయితే ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, మదర్ డిఫరెంట్, ఓకేనా? ఫాదర్ డిఫరెంట్, ఓకేనా? మదర్, ఓకేనా? ఇక్కడేమో ఫాదర్ అనుకుందాం. అయితే ఏమన్నారు? చిల్డ్రన్ అన్నారు, అవునా? సో చిల్డ్రన్ అంటే మధ్యలో నేను తీసుకుంటానండి చిల్డ్రన్, బికాజ్ ఎందుకంటే కొన్ని మదర్స్ కూడా వాళ్ళ పేరెంట్స్కి చిల్డ్రనే కదా, కొన్ని ఫాదర్స్ కూడా వాళ్ళ పేరెంట్స్కి చిల్డ్రన్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది కనుక, కాబట్టి సో ఈ టైప్ ఆఫ్ డయాగ్రామ్ ఎక్కడ ఉంది అదే మన ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. సో ఒకసారి క్లియర్గా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సో ఇదే కదా, సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. అంటే జస్ట్ సమ్ అన్నమాట, ఓకేనా? సో ఆ టైప్ ఆఫ్ డయాగ్రామ్ మనం జస్ట్ తీసుకొని మనం క్యాలిక్యులేట్ చేస్తే చాలు. ఇక్కడ ఖచ్చితంగా ఆల్ అనేది రావాలి, ఇక్కడ ఓన్లీ సమ్ ప్రొవైడ్ చేశారు, ఓకేనా? ఇక్కడ ఆల్ ప్రొవైడ్ చేశారు కానీ జస్ట్ ఓన్లీ 2 డయాగ్రామ్సే. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్, ఓకేనా? సో ఇండియా, యూరోప్, ఏషియా, జర్మనీ, ఓకేనా? ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఏషియాలో వన్ ఆఫ్ ది కంట్రీ ఇండియా. నెక్స్ట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి, యూరోప్లో అనదర్ కంట్రీ ఏంటండి? యూరోప్లో అనదర్ వన్ టైప్ ఆఫ్ కంట్రీ అంటే జర్మనీ. సో కానీ యూరోప్ వేరు, ఏషియా వేరు, దర్ ఈస్ నో కనెక్షన్ బిట్వీన్ యూరోప్ అండ్ ఏషియా, ఓకేనా? ఈ టైప్ ఆఫ్ డయాగ్రామ్స్, ఓకేనా? అంటే ఒక వెన్ డయాగ్రామ్, దాని లోపల ఇన్సైడ్ ఇంకొక వెన్ డయాగ్రామ్, ఓకే? అదేవిధంగా ఇంకొక వెన్ డయాగ్రామ్, ఇన్సైడ్ వెన్ డయాగ్రామ్, ఈ టైప్ ఆఫ్ ఉన్నటువంటి పేర్స్ మన ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. క్లియర్గా మనకు అర్థమవుతుంది, ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్, ఓకేనా? చూద్దాం, కంపెనీ, స్కూల్, కల్చర్, హెల్త్ అంటున్నారు, ఓకేనా? ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే నీట్గా మనకు తెలుస్తుంది. సో ప్రతి ఒకటి డిఫరెంటే, ఓకే? ఎందుకు? కంపెనీకి, స్కూల్కి, సో కల్చర్కి, హెల్త్కి 4 డిఫరెంట్ థింగ్స్ కాబట్టి 4 సెపరేట్గా ఉన్నటువంటి ఆప్షన్ నేను అబ్జర్వ్ చేస్తున్నాను. సో ఆప్షన్ సి, ఇక్కడ చూడండి ప్రతి ఒక్కటి డిఫరెంటే, ఓకేనా? సో దర్ ఈస్ నో కనెక్షన్ బిట్వీన్ సో కంపెనీ, స్కూల్, కల్చర్ అండ్ హెల్త్, ఓకేనా? సో ఏ కనెక్షన్ లేనటువంటి 4 వర్డ్స్ మనకు ప్రొవైడ్ చేసినప్పుడు అన్ని ఇండివిజువల్గానే మనం తీసుకోవడం జరుగుతుంది, ఇంకేం లేదు, ఓకేనా? ఇక్కడ చూడండి, కీబోర్డ్, మానిటర్, మౌస్, స్కానర్, ఓకేనా? ఇవి కూడా మనము కంప్యూటర్ దగ్గర మనం వాడేటటువంటి థింగ్స్ అన్నమాట. కాకపోతే ఇక్కడ కంప్యూటర్ అనేది మనకు ప్రొవైడ్ చేయలేదు కాబట్టి ఇక్కడ ఆల్ కానీ సమ్ కానీ మనం తీసుకోవడానికి పాసిబిలిటీ లేదు, ఓకేనా? కీబోర్డ్, మానిటర్, మౌస్, స్కానర్ ఇవన్నీ ఒక 4 డిఫరెంట్ టైప్స్ అన్నమాట. సో కాబట్టి ఒకదానికి ఒకటి సంబంధం లేదు కాబట్టి ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్ అవ్వడం జరుగుతుంది, ఓకేనా? క్రొకడైల్, ఫిష్, టర్టైల్, రెప్టైల్ అంటారు, టర్టిల్, రెప్టైల్ అంటున్నారు, ఓకేనా? రెప్టైల్ అంటే సో పాకే జంతువులు అనమాట, ఓకేనా? సో అయితే ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి, రెప్టైల్స్లో సో క్రొకడైల్ అంటే మొసలి, సో మొసలు కూడా పాకేటటువంటి జంతువు, సో క్రొకడైల్ సి తీసుకుంటాను. యాజ్ వెల్ యాజ్ ఓకేనా టర్టిల్ కూడా పాకేటటువంటి జంతువే, ఓకేనా? టర్టిల్. బట్ ఫిష్ అనేది సో ఓన్లీ వాటర్లో ఉంటుంది కానీ ఈదుతుంది, కరెక్టా? సో కాబట్టి ఫిష్ అనేది ఇక్కడ సెపరేట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ టైప్ ఆఫ్ డయాగ్రామే మన ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. అంటే ఇక్కడ మనకి ఏం తెలియాలి? మేజర్గా రెప్టైల్ మీనింగ్ తెలియాలి. రెప్టైల్ మీనింగ్ తెలియకపోతే గోవిందా, అవునా? కాబట్టి క్లియర్గా నేను చెప్తున్నాను. సో రెప్టైల్ మీనింగ్ తెలిసినట్లయితే ఓకేనా, పాకేటటువంటి జంతువులను తెలిస్తే చేయొచ్చు, లేదంటే కష్టం అండి, ఓకేనా? సో కాబట్టి దాని మీనింగ్ తెలిసి సెపరేట్ చేసుకొని క్లియర్గా మనము వేరియేషన్ చూసుకొని సాల్వ్ చేసేయచ్చు, ఓకేనా? ఫార్మసిస్ట్, ప్రొఫెషనల్, ఆర్కిటెక్ట్, కార్పెంటర్. ఇక్కడ ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఏమంటున్నారండి? ఫార్మసిస్ట్ అంటే మెడికల్కి సంబంధించిన వాళ్ళు, సో ప్రొఫెషనల్స్, ఆర్కిటెక్ట్, కార్పెంటర్, ఓకేనా? కార్పెంటర్ వృత్తిలో ఉంటారు కదా. సో వీళ్ళందరూ ఒకసారి మీరు అబ్జర్వ్ చేసిన అందరూ ప్రొఫెషనల్సే, అవునా? ప్రతి ఒక్కరు వాళ్ళ వృత్తిలో వాళ్ళు ప్రొఫెషనల్స్. కొంతమందికి టీచింగ్ ప్రొఫెషనల్, ఓకేనా? ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రొఫెషనల్ ఉంటుంది కాబట్టి, ఓకేనా? కానీ ఫార్మసిస్టు, ఆర్కిటెక్ట్, కార్పెంటర్, ఓకేనా? 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొఫెషన్స్, అవునా? సో ఇక్కడేమో ఫార్మసిస్ట్ పి, ఇక్కడేమో ఆర్కిటెక్ట్ ఏ, ఇక్కడేమో కార్పెంటర్ సి. సో మూడు రకాల ప్రొఫెషనల్స్ కాబట్టి సో ప్రొఫెషన్స్
ప్రొఫెషనల్స్లో 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొఫెషనల్స్ ఏదైతే ఉందో అదే మన ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. ఒకదానికి ఒకటి సంబంధం లేదు, కానీ అన్ని ప్రొఫెషనల్సే. సో ఆ టైప్ ఆఫ్ డయాగ్రామ్ ఎక్కడుంది? సో ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. అవునా? సో ఆప్షన్ ఏ ఎలా ప్రొవైడ్ చేశారు? ఫస్ట్ ఇలా డ్రా చేశారు, దాని తర్వాత ఇన్సైడ్ 3 సర్కిల్స్. సో కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్ అవ్వడం జరిగింది. ఓకేనా? జస్ట్ చెక్ చేసుకొని సో దాని మీనింగ్స్ మనకు తెలిస్తే సాల్వ్ చేసేయచ్చు. ఇక్కడ ఒకసారి చూడండి, ఆఫీసర్, గవర్నమెంట్ ఎంప్లాయీ, మేల్ అంటున్నారు. ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇది ఆఫీసర్స్, ఇక్కడేమో గవర్నమెంట్ ఎంప్లాయీ, ఇక్కడేమో ఆఫీసర్. అన్ని ఆఫీసర్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అవుతారంటే మనం చెప్పలేము, కానీ అన్ని గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆఫీసర్స్ అంటే చెప్పలేము. సో కొంతమంది ఉండడానికి పాసిబిలిటీ ఉంది. సో కాబట్టి సమ్ తీసుకున్నాను. నెక్స్ట్ ఏమంటున్నారు? ఏది ఆఫీసర్కి గవర్నమెంట్ ఎంప్లాయీకి, ఇప్పుడైతే లింక్ మనం డ్రా చేస్తాం. నెక్స్ట్ ఏమంటున్నారు? గవర్నమెంట్ ఎంప్లాయీకి మేల్కి. ఓకేనా? అన్ని గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఓకేనా? అన్ని గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, మేల్ అవుతారంటే మనం చెప్పలేం, కాకపోతే కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఖచ్చితంగా మేల్ అవడానికి పాసిబిలిటీ ఉంది. అవునా? ఓకేనా? కొంతమంది మేల్స్ ఆఫీసర్స్ అవడానికి కూడా పాసిబిలిటీ ఉంది, కాబట్టి ఈ డయాగ్రామ్ తీసుకోవడం జరిగింది. కొంతమంది ఆఫీసర్స్ మేల్స్ అవడానికి పాసిబిలిటీ ఉంది. అవునా? సో కాబట్టి ఇక్కడ మేల్స్ రావడం జరుగుతుంది. సో ఈ టైప్ ఆఫ్ డయాగ్రామ్ మన ఆన్సర్ అవడం జరుగుతుంది, విచ్ ఈజ్ ఆప్షన్ సి. లేదు సార్ ఇంకా కొంచెం క్లారిటీగా ఓకేనా, ఇంకొంచెం బెటర్గా అంటే చూద్దాం. సో ఆఫీసర్స్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే అన్ని ఆఫీసర్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అవుతారా? అన్ని గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆఫీసర్స్ అవుతారు? లేదండి. ఓకేనా? సమ్ ఆఫీసర్స్ ఆర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఓకేనా? లేదా సమ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆర్ ఆఫీసర్స్ అంటే సమ్ రావడం జరిగింది. క్లియర్. నెక్స్ట్ ఓకేనా, సమ్ ఆఫీసర్స్ ఆర్ మేల్స్. అవునా? కొన్ని ఆఫీసర్స్ మేల్స్ వేయడానికి కూడా పాసిబిలిటీ ఉంది, సమ్. నెక్స్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీకి మేల్కి చెక్ చేద్దాం. ఫస్ట్ ఏం చెక్ చేసాము? ఆఫీసర్కి, గవర్నమెంట్ ఎంప్లాయీకి, తర్వాత ఆఫీసర్కి మేల్కి చెక్ చేసాము. ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీకి మేల్కి ఒకసారి చెక్ చేద్దాం. ఓకేనా? అన్ని గవర్నమెంట్ ఎంప్లాయీస్ మేల్స్ అయి ఉండాలని రూల్ లేదు, కానీ సమ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆర్ మేల్స్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది. సో కాబట్టి సమ్ ఉన్నటువంటిదే మన ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? అయితే ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఒకసారి ఫస్ట్ దాంట్లో అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఏం వచ్చింది? ఫస్ట్ వన్కి సెకండ్ వన్కి సమ్, సెకండ్ వన్కి థర్డ్ వన్కి సమ్. కానీ ఫస్ట్ వన్కి థర్డ్ వన్కి చెక్ చేసినట్టయితే దర్ ఈస్ నో కనెక్షన్, ఎటువంటి కనెక్షన్ లేదు. కాబట్టి ఫస్ట్ వన్ ఏమొచ్చిందండి? ఎన్ రావడం జరిగింది. సో కానీ మనకేం రావాలి? అన్ని ఎస్లే రావాలి, అంటే అన్ని సమ్ రిలేషన్తోనే రావాలి. సో కాబట్టి ఆప్షన్ ఏ ఎలిమినేటెడ్. ఆప్షన్ బి చెక్ చేయండి. ఒకటేమో ఇన్సైడ్ ఉంది, ఇన్సైడ్ ఒక్కటి ఉన్నా కానీ అది ఆలే కదా, ఆల్రెడీ మీకు తెలుసు. ఒక ఆల్ వచ్చినా కానీ ఎలిమినేట్, బికాస్ మనకి అన్ని సమ్లే రావాలి. ఇక్కడ కూడా చూడండి, ఇన్సైడ్ ఒకటి ప్రొవైడ్ చేశారు, సో ఆల్ వచ్చిందంటే అది ఎలిమినేట్ చేయాల్సిందే. సో ఓకేనా? సో కాబట్టి ఇలా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ చూడండి, స్టేట్, కాంటినెంట్, డిస్ట్రిక్ట్, కంట్రీ అని ప్రొవైడ్ చేశారు. అవునా? ఇక్కడ అంటే ఏంటి? టాప్ ఏం తీసుకుందామండి? కాంటినెంట్ తీసుకుందాం. కాంటినెంట్ అంటే ఖండం అండి. ఓకేనా? కాంటినెంట్ అంటే ఖండం. నెక్స్ట్ ఏంటండి? కంట్రీ అంటే దేశం. ఓకేనా? కాంటినెంట్. ఇప్పుడు ఏంటి? కంట్రీ. నెక్స్ట్ ఏంటి? స్టేట్. స్టేట్ ఇన్సైడ్ ఏముంటుందండి? డిస్ట్రిక్ట్ ఉంటుంది. అవునా? ఇన్సైడ్ డిస్ట్రిక్ట్. సో ఈ టైప్ ఆఫ్ డయాగ్రామ్, ఆల్ డిస్ట్రిక్ట్స్ ఆర్ స్టేట్స్. ఓకేనా? ఆల్ స్టేట్స్ ఆర్ ఇన్సైడ్ ద కంట్రీ. ఓకేనా? ఆల్ కంట్రీస్ ఆర్ ఇన్సైడ్ కాంటినెంట్. సో ఈ టైప్ ఆఫ్ డయాగ్రామ్ మన ఆన్సర్ అవడం జరుగుతుంది. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్.